ప్రార్థన ప్రారంభించుకుందాం. స్తుతి ఆగంగా రెండు చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడును ఆలోచనకర్తను నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి బలవంతుడగు దేవా నీకు స్తోత్రములు. మహిమకు అర్హుడా, స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రము. స్తోత్రార్హుడా, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి నీకు స్తోత్రములయ్యా. మధురమైన నీ ప్రేమను మా పట్ల చూపిస్తున్న తండ్రి, అపారమైన నీ కృపను మా పట్ల కురిపిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. కేవలం నీ యొక్క కృప వలనే మేము ఇంకా సజీవులుగా ఉన్నామయ్యా. నీకు వందనాలు. దేవానికి మహిమ, దేవానికి ఘనత, ప్రభావములు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం అంటూ దేవుని స్తుతిద్దాం. అందరం ఎవరు మౌనంగా ఉండవద్దు కానీ అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములయ్యా, నీకు వందనాలు. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నామంటూ దేవుని స్తుతిద్దాం. సర్వకృపానిధి యొక్క మా తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయం అందు ప్రభా సంఘముగా మేము మరొక తరుణం మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎక్కడ ఉన్నప్పటికీ నీవు మాకు తోడుగా ఉన్నావు. ఇమ్మానుయేలుగా నడిపిస్తున్న దేవుడు, నిజముగా నీవు చేసిన కార్యములు తలుచుకుంటూ ఎన్న తరమయ్యా నీ కార్యములు ప్రభా, నీ ఆలోచనలు మా జీవితంలో సఫలపరుస్తున్న ఆలోచనకర్త నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. మహిమాన్వితుడా నీకు స్తోత్రములు. మృత్యుంజయుడా నీకు స్తోత్రములు. పునరుత్థానుడా నీకు స్తోత్రములయ్యా తండ్రి. ఈరోజు ఈ యొక్క కూడికను ప్రారంభిస్తుండగా, పాటలు పాడుతుండగా మాకు ప్రభా తండ్రి చక్కని స్వరాలు దయచేయండి. నేను స్తుతించి మహిమపరచుటకు కృప చూపించమని నడిపించమని అడుగుతున్నాను. అని వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి నడిపించండి. అదేవిధంగా ప్రభు వాక్య పఠనలో, అదేవిధంగా వాక్యోపదేశములో సమస్తము సమకూర్చి జరిగించి నడిపించమని. అదేవిధంగా ఈరోజు ప్రభా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని. వచ్చిన బిడ్డలను దీవించి ఇంకా రానేను వారి త్వరపడి తీసుకుని రమ్మని మా ప్రభును ప్రియరక్షకుని తిరిగి రానున్న రారాజనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ పాటల కొరకైన సమయం మనం వదిలిన కోయరు వారు ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుస్తుండగా వారితో కలిసి మనము కూడా దేవుని స్తుతించి దేవుని మహింపరుద్దాం. చేతులను ప్రతి ఒక్కరు కూడా దేవాదేవునికి నిండు హృదయాలతో పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా. చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా. నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా.
పాప ఊబిలో నుండి పైకి లేపితివి, మరణ ఛాయను తొలగించి కరుణ చూపితివి. పాప ఊబిలో నుండి పైకి లేపితివి, మరణ ఛాయను తొలగించి కరుణ చూపితివి. నీ వైపు చూస్తూ నీతోనే నడుస్తూ నీ వెనక చేరేద యేసు. నీ వైపు చూస్తూ నీతోనే నడుస్తూ నీ వెనక చేరేద యేసు. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. జీవహారము నీవే, జీవజలము నీవే, నీరు నామము శక్తి, లేరు ఇనలో సాటి. జీవహారము నీవే, జీవజలము నీవే, నీరు నామము శక్తి, లేదు ఇనలో సాటి. ప్రతి మొక్కలొంగును, ప్రతి నాలుగోపును యేసు రాజాని ఎదుట. ప్రతి మొక్కలొంగును, ప్రతి నాలుగోపును యేసు రాజాని ఎదుట. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా, నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడి కొనియాడెదా, పూర్ణ హృదయముతో పాడి కొనియాడెదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. అందరూ కలిసి పాడదాం. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన కృప, ఆయన చూపిన ప్రేమ చాలయ్యా, చాలయ్యా, నీ కృపయే చాలయ్యా. మేలయ్యా, మేలయ్యా, నీ దయ్యే మేలయ్యా. అందరు కలిసి చప్పలు కొడుతూ చాలయ్యా, చాలయ్యా, నీ కృప చాలయ్యా. మేలు
కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా, నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా మేలయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నాకదే మేలయ్యా. ప్రార్థించు వారికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును దయచేయు దేవుడవు నీవేసయ్యా, ప్రేమించి మన్నించి రక్షించువాడవు, కరుణించి కృప చూపి కాపాడువాడవు, ప్రేమించి మన్నించి రక్షించువాడవు, కరుణించి కృప చూపి కాపాడువాడు. నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా, నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నీకదే మేలయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నాకదే మేలయ్యా. అందరూ తప్పదు ప్రతి ఒక్కరు కూడా. దీనాత్ములకు దయ చూపుటకు కరుణా సంపన్నుడవు నీవే యేసయ్యా, నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి సమకూర్చువాడవు నీవే యేసయ్యా, ఓదాచి బలపరచి నడిపించువాడవు, దీవించి ఘనపరచి హెచ్చించువాడవు, ఓదాచి బలపరచి నడిపించువాడవు, దైవించి ఘనపరచి హెచ్చించువాడు. నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా, నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నాకదే మేలయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నాకదే మేలయ్యా. నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా. నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా. నీ కృపయే చాలయ్యా, నాకదే మేలయ్యా, నీ దయనే చూపయ్యా, నాకదే ఘనతయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన స్వరం, ఆయన మార్గంలో మనల్ని నిత్యము కాపాడుతూ ఆయనలాగే ఉండాలని, ఆయనతో నడవాలని, ఆయనందు ఆనందించాలని, మరి అందరికీ ఇష్టమైన మన అయ్యగారికి ఎంతో ఇష్టమైన మరి ఒక కీర్తన పాడుకుందాం.
ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక అని అందరికి వచ్చిన కీర్తన. ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలు ఇప్పుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని యేసులాగా ఉండాలని యేసుతోనే నడవాలని నిలవాలని గెలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. లోకంలో పరలోకము నాలోనే నివసించాలని. ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని. ఇంటా బయట యేసునాథునికై ఇంటా బయట యేసునాథునికై కంటి పాపనై వెలిగిపోవాలని. కంటి పాపనై వెలిగిపోవాలని.
ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మేలు చేయక ఉండలేడు, ఆయన మనం ఆరాధించక ఉండలేము. అటువంటి మంచి దేవుణ్ణి, మంచివాడు, గొప్పవాడు నా యేసుడు, పరిశుద్ధుడు, మేలునే చేయవాడు నా యేసు అందరికీ అని అందరికీ వచ్చిన కీర్తన. కాబట్టి సంతోషమైన ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలు ఇస్తూ చప్పలు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా దేవుని నోరారా మనసారా చప్పలు కొడుతూ కీర్తన పాడుతూ మహింపరుచుకోండి. గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. వారిని వ్యవస్థగావు వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఒంటరి వారిని వ్యవస్థగావు వృద్ధి చేసే దేవుడవు, దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఆదరణ ఆశ్రయము ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ.
ఓటమి అంచున పడి ఉంటివా మేలుకో సోదరా యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అడుగుదుకును ఓటమి అంచున పడి ఉంటివా మేలుకో సోదరా యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అడుగుదుకును ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలను ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలను మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలను ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలను ఆదరణ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 49వ కీర్తన 1 నుంచి 10 వరకు మన మొదలుంటున్న కమల స్వరూప్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. కీర్తనల గ్రంథం నుండి 49వ కీర్తన 1 నుంచి 10 వరకు, పేజ్ నంబర్ 477. ప్రైజ్ లార్డ్. కీర్తన 49. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను? తమ ఆశయే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు ఇచ్చునుగాక. సాక్ష్యం కొరకు ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా లేచి ఉన్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. యవనస్తులు త్వరగా జాయిన్ అవ్వండి.
ఓకే, హల్లెలూయా. సో ఒక వారం, మరి ఆదివారం, మరి 2 శుక్రవారాలు కూడా నేను మిస్ అవ్వడం జరిగింది. నేనైతే మిస్ అయ్యాను, మీరు ఎంతమంది నన్ను మిస్ అయ్యారో తెలియదు. అయినప్పటికీ దేవుణ్ణి మనం ఆరాధించుకోవడానికి అక్కడ ముంబై ప్రాంతంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతత, సంతోషం, సమాధానం జరుగుతుంది. హల్లెలూయా. సో మనమందరం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సంఘాలకి దగ్గరలో ఉన్నప్పటికీ మన ఓన్ సంఘానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఆనందం వేరు. హల్లెలూయా. సో ఆయన సన్నిధిలో మనకి ఒక దినం, వారంలో ఆదివారం కనుక ఆదివారం మనము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు నిజంగా కృపను చూపిస్తున్నాడు. ఆయన భవనంలో రేయి పగలు వేచి ఉండాలి. హల్లెలూయా. సో రేయి అనగా సాయంకాలం, పగలంటే ఉదయం. సో ఉదయమున సాయంత్రం మనం ఆరాధించుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఉదయమున మనము ప్రార్థనలోని, సాయంత్రమున వాక్య పఠనంలోని కూడికల వలె అవి జరుగుతున్నాయి. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. కనుక రేయి పగలు వేచి ఉండి మన బలమైన దేవుని 2 చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. మన కోట అయిన దేవుని స్వరాలెత్తి దేవుని స్తుతిద్దాం. మన దుర్గము ఆశ్రయమైన దేవుణ్ణి నిన్ను హృదయాలతో దేవుని స్తుతిద్దాం. అంతటా నివసించి యెహోవా ఎలోహిం, ఇక్కడే కాదు సమస్త ప్రాంతములలో నివసిస్తున్న దేవుడు, మన యొక్క నీతి అయిన యెహోవా స్తుతికి. అబ్బా తండ్రి, నీకే ఆరాధన. మమ్మల్ని పరిశుద్ధ పరుచున యెహోవా మెక్కెదేశ్, నీకే వందనాలు. మమ్మల్ని రూపించు దైవం యెహోవా హోసేను, నీకే వందనాలు. ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, నీకేనయ్యా. చెప్దాం అందరం కలిసి 2 చేతుల ఆకాశం వైపు. ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి మొరపెడదాం. అబ్బా తండ్రి, నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజా, యేసు రాజా, నీ భవనములో రేయి పగలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును, స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచేదను. మన చింతలు యావత్తు ఆయన మీద మోపి నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచేదను. యేసు రాజా, యేసు రాజా, నీ భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజా, నీ భవనములో రేయి పగలు వేచి. చెప్దామా? నా బలమా నా కోట, నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా బలమా నా బలమా నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఓ నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన
పూర్ణ హృదయముతో ఆరాధన. రెండు చేతుల ఆకాశం చప్పలు కొడుతూ మహిమపడదాం. ఆరాధన బిగ్గరగా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన, ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రే పగలు వేచి ఉందును యేసయ్యా. స్వరాలెత్తి పాడదామా? రే పగలు వేచి ఉంటామయ్యా. అంతట నివసించు దేవా, అంతట నివసించు యెహోవాయేలో ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవాయేలో ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే. ఆరాధన, 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 ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రెండు చేతుల ఆకాశం బిగ్గరగా చప్పలు కొడుతూ ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు వచ్చి ఉందును యేసు. రాజాని భవనములో పగలు వచ్చి ఉందును. పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు యెహోవా దేశం ఆరాధనా నీకే. పరిశుద్ధపరచు, పరిశుద్ధపరచు యెహోవా దేశం ఆరాధనా నీకే. రూపించు దైవం, రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన, 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 ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. దగ్గరగా చెప్పలు కొడితే మహిమపడదాం. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉందును. దగ్గరగా చెప్పలు నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. మన చింత యావత్తును నిన్ను ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. దగ్గరగా నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి నిన్ను మన చింత వచ్చిన ఆయన ఆయన స్తుతిద్దాం. స్తుతించి ఆరాధించును. నా చింతలు
మరచెదను. రెండు చేతులు ఆకాశం పెట్టి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. సంగమంతా కలిసి చెప్దామా? ఆరాధనా స్వరాలెత్తి ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆయన సెలవేగా శూన్యము సృష్టిగా మారి, ఆయన సెలవేగా మారా మధురమాయి, ఆయన సెలవేగా దురాత్మలు పారద్రోలిన దేవుడు. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. హోలీ స్పిరిట్ లార్డ్, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. ఆయన కార్యములు తలచుంచి పాడదాం. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా ఆత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయని, నీవు సెలవీయగా. శూన్యము సృష్టిగా మారిందయ్యా, శూన్యము సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురమైంది, మారా మధురం ఆయని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపో, దరిద్రం తొలగిపోయని. మోషే ప్రార్థించినప్పుడు మన్నాను కురిపించిన దేవా, ఆ మన్నా నీవే. ఏలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చిన దేవుడు, మా పోషకుడు నీవే కదా. దేవుని ఆరాధిద్దాం. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా, ఏలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. చెప్దామా? అవునయ్యా, మా పోషకుడు నీవే. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఏలియా ప్రార్థించగా, ఏలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. రెండు చేతులు ఆకాశం అయిపోయింది. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారని, నీవు సెలవీయగా మారా మధురం మాయని, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయని, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయి. చెప్తామా? నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారింది, నీవు సెలవీయగా మారా మధురమైనయ్యా, మధురమాయని, నీవు సెలవీయగా ఆత్మలు పారిపోయే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయెనే. లాజరు మరణించినప్పుడు మరణము నుండి లేపిన దేవుడు, ఈరోజు నీవు
యొక్క ఆత్మీయ జీవితంలో మరణించి ఉన్నాము. దేవుడి రోజు నేను లేకపోతున్నాను. చాలా జీవితాలలో, చాలా కుటుంబములలో అనేకమైన కార్యాలు జరగాల్సినవి ఆగిపోతున్నాయేమో. ఆగిపోకుండా మొదటి కార్యము కానాను వివాహంలో జరిగించిన దేవుడు మొట్టమొదటిగా నీ జీవితంలో ఆగిపోకుండా ఆయన కార్యము జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యములు ఆశ్చర్యములు, ఎన్న తరము ఆయన కార్యములు, ఎన్న తరము ఆయన ఆలోచనలు ఆగిపోకుండా కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మతో సత్యముతో చింత యావత్తును ఆయన మీద మోపి దేవుణ్ణి ఆరాధించు. ఆయన కార్యము మిగిలి ఉన్నది. ఆయన కార్యము జరిగించబోతున్నాడు. ఆయన కార్యము జరిగించగా త్రిప్పివేయువాడు ఎవడు? శూన్యము నుండి సమస్తమును కలుగజేసిన దేవుడు. ఈరోజు నీ జీవితము శూన్యములో ఉందేమో, ఆయన సమస్తము నీకు నిండారులుగా అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవుడు. మారా వంటి నీ జీవితమును నా జీవితంలో మధురముగా చేయుటకు, నీ జీవితంలో ప్రతి విధమైన శాపము నుండి, దరిద్రము నుండి విడుదల దయచేయడానికి సమర్థుడైన దేవుని లాజరు మరణించగా మరణం నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసేదను. కానాను వివాహం ఆగిపోయిన సమయంలో, కానా వివాహము ఆగిపోవచ్చునగా నీ కార్యముతో జరిగించితివే. అవునయ్యా, లాజరు మరణించగా మరణం నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసెదను. కానా వివాహము ఆగిపోవచ్చుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో, 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 నీ కార్యముతో సెలవిమయా, 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 ఈ క్షణమే యేసయ్యా, సెలవిమయా, సెలవిమయా, ఈ క్షణమే. చెప్తామా? సెలవిమయా, సెలవిమయా. ఒక్క మాట సెలవిస్తే, ఈ క్షణమే యేసయ్యా, సెలవిమయా. నిజముగా ఆశ కలిగిన హృదయంతో అడుగుదాం, ఏదైతే అడుగుదాం. సెలవిమయా, సెలవిమయా, నీ క్షణమే యేసయ్యా, సెలవిమయా, సెలవిమయా, నీ క్షణమే యేసయ్యా, సెలవిమయా. చెప్తామా? అనేకమైన కార్యములు జరిగించిన సమర్థుడైన దేవుడు. సెలవిమయా, సెలవిమయా, ఈ క్షణమే యేసయ్యా, నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారే, నీవు సెలవియగా. ఓ మారా మధురం నాయనే, నీవు సెలవియగా. ఆత్మను పారిపోయేను, నీవు సెలవియగా. దరిద్రం తొలగిపోయేనే, నీవు సెలవియగా. శూన్యము సృష్టిగా మార్చిన దేవుడు, నీవు సెలవియగా. మారా మధురం మాయని, నీవు సెలవియగా. దురాత్మలు పారిపోయేను, నీవు సెలవియగా. శాపము తొలగిపోయేను, శాపము తొలగిపోయే,
నేత్రం విరచిపోయేనే. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. May your Holy Spirit pour upon this place, Lord. Holy Spirit, Lord, ఈ ఆత్మాభిషేకము ఇంక ప్రాంతములో ఎండిన మోడును చిగురింపజేసు దేవుడు. ప్రతి ఒక్క దురాత్మను పారద్రోలే దేవుడు. ఒక్క మాట సెలవిస్తుండగా సేనాదయమును పందుల గుంపులో పంపిన దేవా, ఈరోజు మా జీవితముల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన సేనాదయము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో శాపము నుండి విడుదల కలుగునుగాక, పాపము నుండి విడుదల కలుగునుగాక. నీ కార్యముతో, నీ కార్యముతో, విశ్వాసముతో, నీ కార్యముతో, నీ కార్యముతో, నీ కార్యముతో, నీ కార్యముతో, నీ కార్యముతో, నీ కార్యముతో సెలవిమయ, సెలవిమయ, ఈ క్షణమే యేసయ్యా, 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 నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెను, నీవు సెలవీయగా మారా మధురం మాయను, నీవు సెలవీయగా పురాత్మలు పారిపోయేను, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయేనే. నీ కార్యములు ఆశ్చర్యము దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. చెప్దామా? నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు ఆరాధన దేవుని సమర్పించే పాస్టమ్మ గారు ఎలుగెత్తి సంఘ అవసరం నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి. నా బలమా, నా కోట, నా ఆశ్రయమా నీకు వందనాలు. నా ఆధారము నీవే యేసయ్యా, నీకు వందనాలు. నీవు తప్ప లోకములో ఎవరు లేరయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన
అయ్యా తండ్రి మన్నాను మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. పోషకుడా నీకు వందనాలు తండ్రి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవా, మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. మాతో కూడా ఉన్న దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. యేసు నీకు స్తోత్రాలు తండ్రి నాయన. దురాత్మలను పారగొట్టిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. సమస్తమును తండ్రి అధికారం మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. యేసు ఈ ఉదయకాల సంబంధ ప్రభా నేను పాడి కొనియాడి స్తుతించి ఘనపరుస్తున్నామయ్యా, మహిమపరుస్తున్నాం. నీకు మాత్రమే మహిమ. యేసు నామములో సమస్తము నీకు కలుగునుగాక తండ్రి నాయన. ప్రభా మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీవే మహిమ పొంద అర్హుడవు తండ్రి. నీ తండ్రి నాయన ఇక్కడ నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు. చీకటి శక్తులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. అయ్యా ఏక మనసుని, ఏకాత్మను, నెమ్మదిని, శాంతిని ప్రతి హృదయాలకు నువ్వు కలుగజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి వట్టి హృదయాలతో, వట్టి చేతులతో వచ్చిన బిడ్డలను తండ్రి నిండైన హృదయంతో, నిండైన మనసుతో, నిండైన ఆశీర్వాదంతో మరలా పంపబోతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి నాయన. కొరతలు తీర్చే దేవా నీకు వందనాలు తండ్రి నాయన. సమస్యల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి విడిపించిన వాడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. నువ్వు సెలవిస్తే, ఒక్కసారి నువ్వు సెలవిస్తే తండ్రి నాయన శూన్యమంతా సృష్టిగా మారిపోతుందయ్యా. నీకు వందన స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి హృదయాన్ని మీరు తాకండి తండ్రి. వర్తమానముతో నింపుకొని మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఏ హృదయానికి ఏది అవసరమో నీకు మాత్రమే తెలుసు. నీ దాసు నిలబెట్టుకొని మీరు మాట్లాడండి. యేసు నీకు వందనాలు. ఇంతవరకు కార్యక్రమం అంతా ఆరాధనలో, పాటల్లో, సాక్ష్యాల్లో, వాక్య పఠంలో అన్నిటిలో నీవు ఆధిపత్యం వహించి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇక మీదటి కార్యక్రమం అంతా అయ్యా నీవే నడిపించమని, మీరే కార్యము తండ్రి సఫలపరచమని, అయ్యా కోరికను సిద్ధింపజేసి మనోభిష్టాలు సఫలపరచండి. అకింతల్లో శాంతమ్మ గారు, అయ్యా తండ్రి అరుణ్, అలాగే తండ్రి నేను జయరాజు ప్రభు, అలాగే జ్యోతి తండ్రి, ఆ కుటుంబానికి ఆదరణ యేసునామములో కలుగునగాక తండ్రి నాయన. యేసయ్యా అతని చంటి బిడ్డల ప్రభా కుటుంబాన్ని ఆదరించండి. అయ్యా తండ్రి కోళ్ళ గారు చనిపోయి ఉన్నారు, ఆ కుటుంబం అంతా ఆదరణతో ఉండునుగాక. యేసు అలాగే లావణ్య మరణించి ఉన్న తండ్రి, ఆ కుటుంబం అంతా ప్రభా తండ్రి నాయన ఆదరింపబడునుగాక తండ్రి నాయన. యేసయ్యా తండ్రి ఇంకెవరెవరు ఏ కొరతతో వచ్చి ఉన్నారు ఆ కొరతలన్నీ తీర్చండి, నెమ్మదితో నింపండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, అదే మాకు బాధలో నెమ్మది కలుగజేస్తుంది కనుక మీరే మాట్లాడి నడిపించమని, మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న అయ్యా తండ్రి ఆరాధన నీకు సమర్పించుకొని చున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సమయంలో కానుకల కొరకైన సమయం. మనందరం కూడా ఆయనకి మరి కానుకలు సమర్పించుకుంటూ ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణువుల్లో చాలని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణువులు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణువులు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. ఎంతగా నిన్ను కీర్తించినను, ఏమేమి అర్పించినను, ఎంతగా నిన్ను కీర్తించినను,
తీర్చగలనా, తగిన కానుకకు అర్పించగలనా, నీ రుణము నీ తీర్చగలనా, తగిన కానుకకు అర్పించగలనా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాలపరచి, కుడి ఎడమ వైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాలపరచి, ఎంతగానో హెచ్చించుటకు నీ తగదునా, ఎంతగానో దీవించుటకు నేనర్హుడనా, నేనర్హుడనా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. ఎంతగా నిన్ను కీర్తించినను, ఏమేమి అర్పించినను, ఎంతగా నిన్ను కీర్తించినను, ఏమేమి అర్పించునను, తీర్చగలనా, తగిన కానుకకు అర్పించగలనా, నీ రుణము తీర్చగలనా, తగిన కానుకకు అర్పించగలనా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేణోలు చాలునా, దేవానికి అర్పించుటకు పొట్టేలు చాలునా. హల్లెలూయా. ఇక కానుకల నిమిత్తము మన మధ్యలో ఉంటున్న గీత గారు ప్రార్థన చేస్తారు. గీతా సుబ్రహ్మణ్యం గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే అర్పింపబడిన కానుకల నిమిత్తము చెప్పబడుతున్న వాక్యము నిమిత్తము సహోదరి గీతా సుబ్రహ్మణ్యం గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు నా ప్రియ పరలోకపు తండ్రి, నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వకార సర్వ అవస్థల్లో మీరు మాకు సరిపోయిన తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆదివారం సమయంలో మేమందరము కూడుకొని మీతో మేము మాట్లాడడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య, ఇచ్చిన కానుకలు అంతటినీ మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య, మీకు ఇవ్వాల్సిన దశమ భాగము, మీకు ఇవ్వాల్సిన టైమును కూడా మేము దొంగలించుకుంటాం, మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఇవ్వడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. గొప్ప దేవుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. వాక్యంతో మీరు మరి అందరితో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం చిన్నాను తండ్రి. ఆమేన్. తర్వాత యవనస్తులు కూడుకుంటుంది. యవనస్తులందరూ ఒక అరగంట సమయం దేవుని స్తుతించి మహిమపరచుటకు అవకాశం కనుక తప్పనిసరిగా యవనస్తులందరూ పాలు పొందవలసింది మనం చేసిన. ఎవరు వెళ్ళిపోద్దు కనుక గమనించండి. ఇది వాక్యం కొరకైన సమయం. మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయం అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం.
ప్రభు నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందరు చేపకి బిగ్గరగా దానికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈరోజు మన బ్రాంచ్ ఆరాధనలో ప్రభు భోజన బల కనుక కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా మిగిలిన కార్యక్రమం అంతా కూడా మీరు నిర్వర్తించారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతవరకు ప్రకటనలు చేయబడ్డాయి. ఆ ప్రకటన మనం ఫాలో అవుదాం. అలాగే సామెత గ్రంథం మీద కూడా బైబిల్ క్విజ్ ఉంటుంది కనుక తప్పనిసరిగా మీరు పాలు పంపులు పొందాలి. మరి రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు. సెప్టెంబర్ 25వ తేదీన ఆ పరీక్ష ఉంటుంది. మన ఇమ్మానుయేల్ ప్రేయర్ హాల్లోనే ఉంటుంది. దయచేసి సామెత గ్రంథంలో 31 అధ్యాయాలు కూడా చదివి విద్యార్థులకు కావాలనేసి ప్రభుపేట తెలియజేస్తున్నాం. మీరు ఆసక్తి కలిగిన వారు పాలు పంపులు పొందితే మీ పేరు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే మరి వారికి పంపించడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీని గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం, ఆదివారం గొప్పతనం. ఏమిటండి? ఆదివారం గొప్పతనం. ఈ ఆదివారం గొప్పతనం గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారం సెలవు లేదన్న వారు ఒకసారి చేయపకెత్తండి. ఆదివారం నాకు సెలవు లేదు. స్వరూప్ గారు సెలవు లేదా? సెలవు లేదు. అయితే వినండి, ఆయా సమయాల్లోని ఇది జరుగుతుంది. అయినప్పుడు కూడా దేవుని సన్నిధిని ప్రేమించి మీరు వచ్చారు. అందరిని బట్టి మీకు అభినందన తెలియజేస్తున్నాం. అందరూ చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. కనుక మరి ఆదివారము సెలవు దినముగా ప్రకటించడం జరిగింది. ఎప్పుడు అది మనం చూస్తే ఒక విషయాన్ని మీకు తెలియజెప్పాలని కోరుతున్నాను. క్రీస్తకం 321వ సంవత్సరంలో ఆదివారం దినము సెలవుగా పరిగణించడమైంది. ఎవరంటే కాన్స్టంటైన్ చక్రవర్తి డిక్లేర్ చేశారు రోమా సామ్రాజ్యంలో. దీని వెనుక ప్రభు హస్తం ఉంది కాబట్టి దీన్ని మార్చాలనే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు, కానీ సఫలం కాలేదు. 195 దేశాలు పైచిలిగ్గా ఉన్న మన దేశాలు, ప్రపంచ దేశాల్లో 180 దేశాల కన్నా ఎక్కువ దేశంలో ఆదివారం సెలవు ప్రకటించడమైంది. అందరిని బట్టి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ ఆదివారం అనేది మరి వారంలోని మొదటి రోజు. అందరు నమ్మితే ఆమె చెప్పండి. అందరు చెప్పండి. వారాలు చెప్పాలి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఇంగ్లీష్లో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. కాబట్టి వారాల్లోని మొదటి వారం ఏదండి? ఆదివారము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి వారాల్లో మొదటి వారం. రెండవదిగా చూస్తే దేవుడు వెలుగును కలుగు చేసిన దినం ఏ దినము? సోమవారమా? మొదటి దినం. వెలుగు కలుగును కాకంటే వెలుగు కలుగబడ్డది. అంతకుముందు ఏముంది? చీకటి ఉంది. బైబిల్ చెప్తుంది భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. అంతకుముందు చీకటి ఉంది, ఇంకేం శూన్యం ఉంది, ఆకారం లేదు. ఒక ఆకారముగా, ఒక శూన్యముగా ఉన్న సృష్టిని భూమి ఏ ఆకారంగా ఉందంటే మనం చెప్పగలం. గోళాకారంగా ఉందని, గుండ్రంగా ఉందని చెప్పగలుగుతున్నాం. దానికి కారకులు ఎవరంటే దేవుడిని యెహోవా. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం.
గనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిరాకారంగా ఉన్న మన జీవితాలను నివాసస్థలంగా దేవుడు మనల్ని చేశాడు. ఆమె చెప్దాం. శూన్యంగా ఉన్న మన జీవితాలని ఏం చేశాడండి? ఆకారంగా తీర్చిదిద్దాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక వెలుగు కలుగు చేసిన రోజు ఏది రోజు ఉంది? మొదటి రోజు. ఆ మొదటి రోజు ఏ రోజు? ఆదివారం. చెప్పండి. వారముల్లోనే మొదటి రోజు ఆదివారం. రెండవది వెలుగు కలుగు చేసిన దినము ఆదివారము. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాశయమును ప్రచురము చేయడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులమును, యాజక సమూహమైన దేవుని సొత్తైన ప్రజలమే ఉన్నాము. అందరూ ఆమె చెప్దాం. అందుకే మనం ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, ఈ వెలుగు కలిగిన వారం అర్థమైందండి. ఏమండి? చీకటి అర్థమైందండి. చీకటిని అయితే మీరు చీకటిలో అంటే చీకటిలో నుండి మనల్ని పిలిచాడు, పాతాళం నుండి మనల్ని విమోచించాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మరణము నుంచి విడిపించాడు, మరణపు ముళ్ళని విరిచాడు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మన జీవితంలో చూస్తే పుట్టుక చావు ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ మ్యారేజ్ డే ఉండదు. ఏముండదు? ఎవరైనా మరణిస్తే వారి పుట్టుక మరణమే రాయడం జరుగుతుంది. కానీ ఇంకేది కూడా వివాహ తేదీ కానీ ఇంకేమి కూడా రాయబడదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో పుట్టుక ఉంది, మరణము ఉంది, తిరిగి లేచిన పునరుత్థానం కూడా ఉంది. అందరు చెప్పడం కూడా దేవుని నామం కనపడుతుంది. అలాగైతే లాజరు జీవితంలో కూడా పుట్టుక ఉంది, చావు ఉంది, మళ్ళీ తిరిగి లేచాడు. కానీ ఏం చేశాడు? తిరిగి మళ్ళీ చనిపోయాడు. తిరిగి లేచాడు కానీ చనిపోయాడు. యేసు ప్రభు ఆయన తిరిగి లేచాడు, ఆయన చనిపోలేదు. అందరు దానికి స్తోత్రం జరుగుతుంది. యుగ యుగములు కూడా సజీవుడిగా ఉన్నాడు. అందరూ ఆమె చెప్దాం. యేసుక్రీస్తు సజీవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సృష్టిలో మొదటి రోజు వెలుగు కలుగు చేసిన రోజు ఆదివారం. కాబట్టి భూలోకంలోనే సూర్యచంద్రులు వెలుతురు అవసరం, కానీ పరలోకములోనే సూర్యచంద్రుల యొక్క అవసరం లేదు. ప్రభువే వెలుగ్గా ఉంటాడు, ఆయనే మనకి ప్రకాశిస్తాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ఎవరంటే నీతి సూర్యుడు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము కలుగు చేస్తాయి. కాబట్టి వెలుగులో ఉన్నవారు మనం. వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? వెలుగులో ఉన్నాం. చేతులు ఇద్దరే ఎత్తారు. కాబట్టి వెలుగులో ఉన్నవారు ఏం చేయాలి? వెలుగు కలుగు చేసిన దినము ఆదివారంలో మనం వచ్చి తీరాలి. ఆదివారం నువ్వు రావాలి, నీ కుటుంబము రావాలి. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు 6 రోజులు నీకే, ఒక్కరోజు దేవుడికి ఇవ్వాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. చాలామంది ఈ ఆదివారాన్ని ఏం చేస్తారంటే, చాలామంది సండేగా, హాలిడే, హోలిడే. కాబట్టి సెలవు దినం మనం ఏం చేయాలండి? పరిశుద్ధ దినముగా మనం ఏం చేయాలి? ఆచరించాలనేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇదేదో సండే కాదు, దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏదో ఒక దినం కాదు. కాబట్టి ఇది ఫండే కాదు, ఆనందించే దినం. అదంటే జోక్ డే కాదు. ఏ దినం అండి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని నుంచి మనం ఉత్సహించి సంతోషించదము. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఆనందించండి. మళ్ళా చెప్పుదని ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి. అన్ని వేళలో ఆనందించండి. చాలలో పశువులు లేకపోయినా ఆనందించండి. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా ఆనందించండి అని దేవునికి వాక్యము ప్రవక్త అయిన హబక్కూకు కూడా రాస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం. చాలామంది ఆదివారం కాబట్టి ఎప్పుడు పడుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ పడుకుంటాం. ఏం చేస్తామండి?
లేవడానికి ఇష్టపడం, మరోసారి దుప్పటి తనుకుని పడుకుంటాం. ఇది స్లీప్ డే కాదు, మనం నిద్రవారం కాదు అనే విషయానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సండే సిండేగా అంటే పాపపు దినంగా మీరు ఎంచుకోకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది విద్యార్థులకి నేడు శ్రీ చైతన్య కాలేజ్ అవ్వచ్చు, నారాయణ స్కూల్ అవ్వచ్చు, వాళ్ళకి సెలవు ఇవ్వడం లేదు. ఎందుకంటే బట్టి పట్టేస్తున్నారు, రుద్దుతున్నారు భాష్యం. అది చదువు కూడా అవసరమే. దానితో పాటు ఏంటంటే మరి విశేషంగా దైవికమైన సహవాసం కూడా అవసరం. దానికి స్తోత్రం తెలుద్దాం. చాలామంది చదువు వారు ఎప్పుడు చదువుతూనే ఉంటారు. గతంలో ఒక ఇంటికి వెళ్తే ఆ అబ్బాయి ఉండి కూడా ఆ ప్రార్థన టైంకి వచ్చి చాలా టెన్షన్తో మరి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఏం చదువుతున్నాడు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న కారణం. నేడు దినముల్లో మందిరానికి రాకుండా, దేవుని సహవాసంలో వ్యక్తిగతంగా ఉండకుండా, దైవ సేవకులతోనే సంఘంతో సహవాసం లేకుండా ఏమి చదివినా కూడా అది నిష్ప్రయోజనం. ఇప్పటికీ ఆయన సివిల్లో సెలక్షన్ అవ్వలేదు. ప్రియమైన దేవుని మన దేవుని విస్మరించేది కూడా చేయకూడదు. దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడి. మనకు సమస్తం కావాలి కానీ దేవుని రాజ్యం, నీతి, మందిరము, సహవాసం అర్థమైందండి. ఇవి నేటి దినాల్లోని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనం దేవుని నీతిని వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. అప్పుడు మనకి ఏంటంటే యాడెడ్ అంటు యు, దేనికి స్తోత్రం, మీకు యాడ్ అవుతాయి. మీకు యాడ్ అవ్వడానికి అర్థమైందండి. యాడ్ అవ్వడానికి ఈ మధ్యన ఏంటి వ్యాపారాలు వచ్చాయి. వెస్టేజ్ అనేది ఒకటి, తర్వాత ఇంకేంటండి యామియో అనేది ఒకటి, ఈ మధ్య నడిపిస్తున్నది ఇంకేంటమో షేప్ షాప్ అని. ఇవన్నీ కూడా కాదు. మనం యాడ్ అవ్వాలంటే బైబిల్ చెప్తుంది ఆత్మ సంబంధముగా, సేమ్ శారీరక సంబంధముగా బైబిల్ చెప్తుంది. ఆ నీతిని, రాజ్యాన్ని మొదటి వెతకండి, అప్పుడు మీకు సమస్తం అనుగ్రహించబడతాయి. దానికి స్తోత్రం చేద్దాం. సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైట్‌యస్‌నెస్. కాబట్టి మనకి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆయన సమస్తం మనకి అనుగ్రహిస్తాడు. యాడ్ అవుతుంటే అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది ఆదివారానికి బంధువుల వారంగా ఎంచితే బంధువులతో గడుపుతుంటారు. చాలామంది సోమరిగా గడుపుతుంటారు ఆదివారం, అదే టైం పాస్. చాలామంది ఫ్రెండ్స్, స్నేహితుల వారంగా ఎంచుతున్నారు, స్నేహితులతో గడుపుతుంటారు. కానీ మనం ఎలాగ ఉండాలి? ప్రభువు వారంగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి హల్లెలూయా. కనుక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. చెప్పండి, వారంలోనే మొదటిది ఆదివారంలో గొప్పతనం ఏంటంటే వారంలోని మొదటిది, సృష్టిలో మొదటిది. రెండవది వెలుగును సృష్టించాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. వెలుగు వారంగా ఉండాలి, పగటి వారంగా ఉండాలి, రాత్రి వారంగా ఉండకూడదు, చీకటి వారంగా ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నెక్స్ట్ ఇంకొక మాట మనం చూద్దాం. అపోస్తలులు, ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులు ఎంతమంది? 12 మంది. అపోస్తలుల మాటకి ఏంటంటే దేవుని చేత పంపబడిన వారు, పిలువబడిన వారు అని అర్థం. వారు ఏం చేశారంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకమునికి ఆరోహణం అయిపోతున్నప్పుడు వారు కలవరపడుచు ఉన్న సమయంలోని, మీరు కలవరపడద్దు, నేను ఏ రీతిగా వెళ్తాను అదే రీతిగా వస్తాను. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? అర్థమైందండి. మీరు నేను పంపించే ఆదరణకర్త, నేను వెళ్ళనీళ్ళ ఆదరణకర్త మీదకి రాడు, నేను వెళ్ళినీళ్ళ ఆదరణకర్త మీదకి పంపిస్తాను. మీరు ఆ వాగ్దానం కొరకు కనపడుతున్నప్పుడు వారి ఆసక్తి ఏం చేసిందంటే ఒక మేడ గదికి నడిపించింది. అపోస్తలులతో పాటు, శిష్యులతో పాటు చాలామంది 120 మంది వారి ఏక మనసుతో అప్పటికే 40 దినములు గడిపారు. మళ్ళీ 10వ దినము 10 దినములు కూడా యేసు ప్రభువుకి చెప్పిన మాటకి లోబడి గడిపారు. మొత్తం 50 దినాల పండుగ అది. అదే పెంతెకొస్తు పండుగ. దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది, వారిని ఆశీర్వదించింది, అభిషేకించింది, వారిని ఉద్యోగపరిచింది. కనుక ఏ దినం అన్నది?
ఆదివారం దినమున ప్రభువు అభిషేకించిన, ఆత్మ అభిషేకించిన దినం. అందరూ శక్తిమంతులయ్యారు, అందరూ సాక్షులుగా ఉన్నారు. ఏదో పలానా కాదు, యోదయ, సమరయ, గలిలయ అందంతటా సాక్ష్యం ఇచ్చారు. ఒక్క సాక్ష్యమే కాదు, 4,000 మంది సాక్ష్యాలే కాదండి, ప్రభు కొరకు అసాక్షులు అయిపోయారు. అందరూ చప్పటి కూడా దేవుని నామని కనపడుతుంది. కాబట్టి ఈ ఆదివారం ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించాలి. పరిశుద్ధ ఆదివారమున మన మందిరానికి వచ్చినప్పుడు మనకంటే ముందు యేసే వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. నువ్వు వేసిన కానుక కూడా ఆయన చూస్తున్నాడు. మీ హృదయం ఇవ్వండి, సమయం ఇవ్వండి, మీ కలిగినది ఇచ్చి దేవుని నామాన్ని గణపరచండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డ, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడుతున్న వారందరికీ ఆయన కుమారులుగా అవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. కుమార్తెలుగా కాదా? బైబిల్ చెప్తుంది, ఇంగ్లీష్లో చూస్తే పిల్లలు, ఆయన పిల్లలు అవ్వడానికి దేవుడు మనకి అధికారం అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మ కలిగిన వారంగా ఉండాలి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందుతురా అంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడో సంగతి మాకు తెలియదు. నేటి దినముల్లోనే పరిశుద్ధాత్ముడిని మర్చిపోతున్నారు, యేసు రాకడని మర్చిపోతూ ఉన్నారు, మరణాన్ని మర్చిపోతూ తిరుగుతున్నారు. ఒకసారి ఆలోచించండి, మీ నిత్య జీవితంలో మరణము జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు యొక్క రాకడ జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు కాలములు ఉండి పరిశుద్ధాత్ముడు ఎరగిన స్థితిలో ఉండడం కాదు. ఆనాడు ఆదివారం దినమున వారు ఏం చేశారండి? ఏక మనస్సు, ఏకభావముతో, ఏక తాత్పర్యముతో వారు దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ వారి మధ్యకి దిగి వచ్చింది, అభిషేకించింది, సంఘం ఉజ్జీంపబడ్డది. ఆ సంఘ పరిచర్య ఇప్పటికీ ఆది సంఘము, ఇప్పుడు చివరి శతాబ్దం ఉన్న సంఘాలకి మాదిరికరమైన సంఘంగా దేవుడు ఉంచాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నెక్స్ట్ ఇంకా ఆది అపోస్తుల కాలంలో ఆరాధించే రోజుగా నియమించబడ్డారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధన దినముగా అపోస్తుల కాలంలో ఆదికాల సంఘంలోని ఇది నియమించడం జరిగింది. ఒకప్పుడు ధర్మశాస్త్ర కాలంలో విశ్రాంతి దినం ఏంటి? శనివారం. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించమని ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచిన దినాన్ని మనం పునరుత్థాన దినముగా చేస్తున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆదివారమున మొదటి రోజుగా మనం ఇప్పుడు నేడు దినముల్లో శాఖలు భిన్నమైన బాధకులు కూడా వచ్చారు. శనివారమే కరెక్ట్ అనే వాళ్ళు, ఇది తప్పుడు సిద్ధాంతం. అయితే విషయాన్ని గమనించండి, వారాలు లెక్క చూసుకుంటే ఏ వారం? ఆదివారమే ప్రథమ. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. శనివారం అన్నది చివరి దినం. అయితే విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తున్నాం. కనుక అపోస్తుల కాలంలో ఆరాధించే రోజుగా నియమించబడిన రోజు ఇది ఆదివారం. అందరికి దేనికి స్తోత్రం. దానికి బైబిల్లో చాలా ఉదాహరణలు మనకి ఉన్నాయి, అది కూడా మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి, ప్రతి వారు అనుదినము కూడా ఇంటింటా వారు కూడుకున్నారండి. ఇప్పటిలాగా సంఘాలు లేవు, రేక్ షెడ్ కానీ అర్థమైందండి, మామూలుగా ఏమీ కూడా బిల్డింగ్స్ కానీ అర్థమైందండి ఏమీ లేవు. వారు ఇంటింటా కూడుకున్నారు, నదీ తీరమున కూడుకున్నట్టుగా చూస్తున్నాం. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారు ఇంటింటా రొట్టె విరిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇంటింటా అంటే రొట్టె విరిచు అని బైబిల్లో ఉందంటే ప్రతిరోజు విరచడం కాదు, కానీ వారు కూడినప్పుడు బైబిల్ చెప్తుంది, వారు అందరూ కూడా కూడినప్పుడు వారు ఏం చేశారండి? ప్రభు బలను ఆచరించారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంటింటా ప్రతిరోజు కూడుకున్నా కానీ ఆదివారం దినమున వారు రొట్టె విరిచడానికి కూడి ఉండిన దేవునికి వాక్యం చెప్పన్నట్టుగా చూస్తుంది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఆది సంఘం ఏంటంటే రొట్టె విరిచి ఎందును, ప్రార్థన చేయటం ఎందును, సహవాసం అందును, బాధ ఎందును ఎడతెక్క వారు ఉన్నారన్న దేవుని వాక్యంలో రాయబడ్డది. అదే రోజు ప్రభు భోజన బల్ల. చాలామంది సంఘాల్లో వారం చేస్తారు, కొంతమంది నెలకి చేస్తారు, కొంతమంది సంవత్సరానికి చేస్తారు.
ఇది తప్ప అది కరెక్టా అది తప్ప అని మనం అనడానికి లేదు. కానీ ఆదివారం మాత్రం ప్రభు బోధన వల్ల మనం పాలు పంపులు పొందిన సందర్భం బైబిల్లో కనిపిస్తూ ఉంది. దానికి స్తోత్రం తెలుద్దాం. తర్వాత 7వదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూసుకున్నది పుస్తకంలో రాసి చూసారా. ఎఫెసు, స్మరణ, పెర్గము, దురదైర, సార్డిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘము పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే దేవుని ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించిన కారణం బట్టి యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు యోహాను, యేసు చేత ప్రేమించబడినవాడు, యేసుని ప్రేమించిన శిష్యుడు, ఇరుపక్షాలు కూడా. యేసు ప్రభు కుటుంబం అనుకున్న వ్యక్తి ప్రభు కొరకు సువార్త ప్రకటిస్తే అక్కడికి ఏంటి పద్మాస దీపములో ఆయనకి వేస్తారు. దానికి పనిష్మెంట్ ఏరియా ఉద్యోగస్తులకి ఏం చేస్తారు, అండమాన్ పంపిస్తారు జైలుకి. అలాగే మరి చాలామందికి పనిష్మెంట్ ఏరియా చెర్లపల్లి అని, చాలామంది రాజమండ్రి, కొంతమందికి సబ్ జైలు అని, ఇలాంటి జైల్స్కి ఎలాగైతే పంపిస్తారు. అప్పుడు పద్మాస దీపంలోని యేసు ప్రభు ప్రియశిష్యుడైన యోహానికి పంపించినప్పుడు అక్కడ దేవుని యొక్క మరి ఆత్మవశుడు అయిపోయాడు. దానికి స్తోత్రం. అక్కడికి దేవుడు చూపించిన కొన్ని విషయాలు రాయమని చెప్పినప్పుడు రాశాడు. ఆ గ్రంథమే ప్రకటన గ్రంథము. దానికి స్తోత్రం. ఈ గ్రంథము తిరిగింది జరుగుతున్నది రాయమండం లేదు, కానీ జరగబోయే విషయాలని రాయించిన గ్రంథము. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు నేను చెప్తున్నంటే అది ఏదనమాట, ప్రభువు దినమందు. కాబట్టి అది ప్రభువు దినమందు ఆదివారము అనే మూల భాషలోని వ్రాయడము జరిగింది. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. ఇంకొక దగ్గర కూడా 2వ రాకడ, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కోసం కూడా ప్రభువు దినముగా వ్రాయడం జరిగింది. ప్రభువు దినముగా ఆదివారం అనేసి కూడా వ్రాయడం జరిగింది. కాబట్టి ఆదివారంలో ఉన్న గొప్పతనాన్ని గురించి మనం చూసాం. ఆనాడు హెజ్కేలుకి దర్శనం వచ్చింది, ఎండిన ఎముకలని మాట్లాడినప్పుడు జేము వచ్చింది. అందరి దానికి స్తోత్రం తెలుద్దాం. ఒక సైన్యంగా నిలబడ్డది. అలాగే ఫిలిప్ కూడా అపోస్తలుడిని బాప్తిసం ఇవ్వడానికి ఆయన ప్రయాణం చేయడానికి ఆత్మ సహాయం చేసింది. దానికి స్తోత్రం తెలుద్దాం. అలాగే యోహానుకు కూడా దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. అలాగే యెషయాకు కూడా దేవుడు దర్శనాన్ని ఇచ్చేవాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. మేఘం వలె గోవు వలె వచ్చిన వీరెవరు అనేసి చెప్పిన సందర్భం కూడా మనము చూస్తున్నాం. ఈ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ ఆదివారం దినం యొక్క గొప్పతనాన్ని గురించి దేవుడు మనకు తెలియజేశాడు. ఎందుకు ఈ ఆదివారం చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. నెల మొదటి వారం వస్తున్నారు, మిగిలిన వారాలు మాత్రం రావడం లేదు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయండి. నిజమైన జీవమైన నిత్యమైన ఈ ఆదివారాన్ని, వెలుగు కలిగి చేసిన ఈ ఆదివారాన్ని దానికి స్తోత్రం తెలియదాం, ప్రాముఖ్యత ఇద్దాం, ప్రథమ స్థానం ఇద్దాం. ఎందుకంటే ప్రభు కొరకు శక్తిమంతులంగా ఉందాం. చాలామంది ఆదివారం పుట్టిన 7 అవుతారట, దొంగలు అవుతారా? అమావాస్య పుడితే దొంగలు అవుతారా? చెప్పండి. అమావాస్య పుడితే దొంగలు అవుతారు. నేను చెప్తుంది, ఆదివారం మందిరానికి రానోడు దొంగ. ఆదివారం మందిరానికి రాకపోతే ఏదో అత్యవసరం ప్రాణం మీదకి వస్తే, మరి ఎటువంటి పరిస్థితులు ఉద్యోగాల్లో కొన్ని ఇప్పుడు ప్రస్తుత దినంలో చూస్తే మరి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి తప్ప మిగిలిన వారు చాలామంది మందిరానికి రావడానికి మీరు దేవుని వాక్యం నియమం అది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక అపోస్తలులు ఆరాధించే రోజుగా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రొట్టె విరిచే రోజుగా ఆది సంఘం ఆచరించినట్టుగా మనము దేవుని సన్నిధిలోని ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే 68వ కీర్తన 19వ వచనంలో చూస్తే ప్రభువు స్తుతించునుగాక అనుదినం మన భారము భరించున్నాడు. భర్తగా నీ భార్యను భరిస్తున్నావో, భార్య భర్తను భరిస్తున్నారు, మీ పిల్లలను భరిస్తున్నారు, రుణభారాలను భరిస్తున్నారు. కానీ
అయితే బైబిల్ చెప్తున్న మాట, అనుదినము నీ నా మనందరి యొక్క భారమును భరించుచున్నాడు. 68వ కీర్తన 19వ వచనంలో ఉంది. ప్రభువు స్తుతినందును ప్రభువు స్తుతినందును గాక. అందరూ ఆమేన్ హల్లెలూయా చెప్పండి. అనుదినము అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అందరూ చెప్పండి, అనుదినము మన భారము భరించున్నాడు. పక్క వారికి చెప్పండి, ఆ సూరమ్మ గారికి చెప్పండి. ఆ సూరమ్మ గారు ఒక్కరే భారం భరిస్తున్నట్టుగా అనిపిస్తున్నారు అంటారు. అనుదినము మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. ఆయనే మన రక్షణకర్త. చాలా మంది నేటి దినాల్లోనే ఏది నెలకు ఒకసారి వస్తే సరిపోదండి, అదేందండి వారానికి కావాలి. లెంట్ డేస్ 40 రోజులు వస్తే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారానికి ఒకసారి, అప్పుడు అనుదినము వారు కూర్చున్నారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనీసం వారానికి ఒకసారి, శీల కూడికి ఒకసారి అవుతుంది, ఉపవాస కూడికి ఒకసారి అవుతుంది, ఆదివారం ఆరాధన ఒకసారి అవుతుంది, గృహ కూడికి ఒకసారి అవుతుంది, సువార్త కూడికి కూడా ఆయా సమయాల్లో అవుతాయి, అన్నిసార్లు అవ్వు. ఆయా సమయంలో సంఘ సంబంధంగా ప్రతిష్ఠించుకున్న కూడికల్లో పాలు పంపులు పొందుదాం. అలాగే ఆన్లైన్ పేరు అవ్వచ్చు, ఆన్లైన్ బైబిల్ స్టడీస్ అవ్వచ్చు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అనుదినము మన భారాలను భరించే దేవుడికి దగ్గరికి, దేవుని సన్నిధికి వచ్చి గణపరచాలి. ఎందుకంటే విలాప వాక్యాలని ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీ పైన, నా పైన, మన పైన వాడవు. దేవుడు యెహోవా అంటాడు, ఉన్నవాడు అనువాడు సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి దేవుడు అంటాడు. అనుదినము కూడా నీ పైన, నా పైన, మన పైన నూతన వాత్సల్యం పుట్టుచున్నది. నూతనముగా పుట్టుచుంది. నూతనంగా ఆయన వాత్సల్యం ఎడతెగక నిలిచి ఉంది. నిలిచి ఉందా? చదవాలి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, అన్ని విషయాల్లో కూడా నమ్మదగిన దేవుడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఆల్వేస్ అంటాం. సేమ్ ఆయన నమ్మదగిన దేవుడు. అనే విషయాలు మనకి ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఆనుకుని వానికి పూర్ణ శాంతి కలగవానికి కాపాడే దేవుడు. అనుదినం మనం భారాన్ని భరించే దేవుడు. అనుదినము నీ కొరకు, నా కొరకు ఒక నూతనమైన వాత్సల్యం అనే దానికి జాలి, కనికరము, దయ పుట్టుతుంది. అందుకోసమే కీర్తనకారుడు దావీదు అంటాడు, నేను దినమునికి 7 మార్లు స్తుతిస్తాను. అందరూ చప్పట్లు కూడా దేవుని నామమున కనపడుతుంది. అందుకే దానియేలు అంటాడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినప్పటికి కూడా, ప్రార్థన చేయకూడదని తెలిసినప్పటికి కూడా, రాజుకి తప్ప ఏ దేవునికి ప్రార్థించకూడదని సంగతి తెలిసినప్పుడు కూడా, దానికి సంతకాలు చేయబడ్డాయని తెలిసినప్పుడు కూడా అనుదినము ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. చప్పుడు కూడా దేవుని నామమున కనపరుస్తుంది. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలు ఒకసారి ఆలోచించారు. అలాగే మనం అనుదినము ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనం నిర్మూలం కాలేదు. కరోనా వచ్చింది వెళ్ళిపోయింది కానీ మనం నిర్మూలం కాలేదు. అవునంటారు కాదంటారా? కరోనా ప్రతి ఇంటికి గడప తట్టిందా లేదా? ప్రతి వారిని కూడా తట్టింది. దేవుడు అద్భుతకరంగా దేవుడు కరోనా బారి నుండి దేవుడు మనల్ని తప్పించాడు. 2025 వరకు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంక తేరుకోదు అని చెప్పినప్పుడు డిక్లేర్ చేశారు. కానీ వాళ్ళు డిక్లేర్ చేసింది డిక్లేర్గా ఉండిపోయింది. కానీ ఆయన అర్థమైందండి, వెంటనే మనకు కరోనా నుంచి విడుదలని ఇచ్చాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనం నిర్మూలన కాలేదు. ఆమేన్. అలాగే మీరు చదువుతున్న బైబిల్ పఠనం విషయమే నేను చాలా సంతోషిస్తున్నాను. చిన్నపిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, అర్థమైందండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే బెరయా సంఘస్థులట దశలోనికి సంఘస్థుల కంటే గనులుగా ఉన్నారట. అందరూ ఆమె చెప్పండి. మిమ్మల్ని నేను ఏమని పిలవాలి? గనులని పిలవాలనుకుంటున్నాను. నమ్మితే ఆమె చెప్పండి. మీరు వాక్యం చదువుతున్నారు, చిన్న లేదు పెద్ద లేదు, అందరూ కూడా దాటిగా చదువుతున్నారు.
ప్రార్థించినప్పుడు కూడా చాలామంది 3 గంటలకే ప్రార్థన మీరు తడుతున్నారు. అందరికి దేనికి స్తోత్రం. అరుణోదయమునే ఇంకా చీకటిగా ఉండముందే, ఇంక తెల్లవారి సూర్యకిరణాలు పడకముందే యేసు ప్రభు యొక్క పాదాలను తట్టే అనుభవం దేవుడు మనకి ఇచ్చాడు. అది ఇమ్మానుయేలు పరిచర్యలకి, ఇమ్మానుయేలు సంఘానికి. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం గనులుగా ఉందాం. ప్రతిరోజు బైబిల్ని మనము గౌరవిద్దాం. బైబిల్ ఎంతమంది తెచ్చారు ఒకసారి చూపించండి ఎత్తి. చాలామంది తెచ్చారు, ఇంకా చాలామంది తేవాలి. సెల్ పట్టుకుని వచ్చేస్తున్నారు. సెల్లో బైబిల్ ఉందండి. సెల్లో బైబిలే కాదు, బైబిల్తో పాటు అన్నీ ఉన్నాయి. మీ దృష్టి మరల్చడానికి సాతాను చాలా ప్రయత్నం చేస్తుంది. బైబిల్ తండ్రి, బైబిల్ మీ చేతికి భూషణం, అది గౌరవాన్ని తెచ్చేది. దేనికి స్తోత్రం తెలుద్దాం. బైబిల్ని గౌరవిస్తే దేవుడు మిమ్మల్ని గౌరవిస్తున్నాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. బైబిల్ని ఆ కాళ్ళ దగ్గర పెట్టివద్దు. చాలామంది తొక్కేస్తున్నారు, కాళ్ళకి తగిలిస్తారు. ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు, హై స్కూల్ చదివినప్పుడు మా పుస్తకాలు ఇలా పట్టుకుని వచ్చేవారు, ఇలాగా. ఇప్పుడు ఇలా పట్టుకుని వచ్చిన విద్యార్థి కనబడడం లేదు, మామూలు పుస్తకాలే. కానీ బైబిల్ని ఎక్కడి ఇలా మోసేవారు. దేనికి స్తోత్రం తెలుద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ని పట్టుకోవాలండి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. చాలామంది బైబిల్ని తెలుపుకొని వస్తున్నారు, అంటే వారం రోజుల్లో దాన్ని పట్టించుకోరు. ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తారు. బైబిల్ని ఎత్తుక్కుంటారు. ఎక్కడుంది బైబిల్ అని, టైం అయిపోతుంది, బైబిల్ కనబడుతుంది. అలాంటి అనుభవాలు కాదు. బైబిల్ ఎక్కడుందో నీకు తెలియదు. బైబిల్ స్థలం ఎక్కడ ఉండాలి. నిన్న ఒక గృహప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళాం. వాళ్ళు ఏంటంటే ఒక ప్రత్యేకత, ప్రార్థనా గది ప్రతిష్ఠించమన్నారు. అందరు చెప్పడం కూడా దేవుని నామని కనపరిచారు. నేటి దినాల్లో ప్రార్థన గదులు లేవు. ఏంటంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. కానీ మన సహోదరులకి, హైందవ సహోదరులకి పూజ గది అని ఉంటుంది. మనకి మందిరం, మన ఇంటికి ఏటి కావాలండి, ప్రార్థనా గది అన్నది ఉండాలి. బైబిల్ ఎక్కడుందో తెలియాలి. బైబిల్ని కాళ్ళ దగ్గర పెట్టవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. బైబిల్కి ఏ గ్రంథం అని ఇందాక చెప్పారు కదా, ఏమన్నా పాస్టర్ గారు, బన్నీ అమ్మాని గారు. ఖురాన్, ఇంకేంటండి భగవద్గీత, అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అది మనం చెప్తే కానీ అర్థం అవ్వదు. సంస్కృతంలో కొన్ని ఉంటాయి, వేరే భాషల్లో ఉంటాయి. బైబిల్ అందరూ చదవగలిగిన గ్రంథం. ఏ గ్రంథానికి పేరు లేదు. అది గ్రంథరాజ్యం. ఒక గ్రంథం కాదండి, 66 గ్రంథాల కలయిక. హల్లెలూయా. ఈ గ్రంథం పేరు ఏం పేరండి? పరిశుద్ధ గ్రంథం. ఓసారి సిక్కు మతస్థుడు ఈ బైబిల్ని చింపేసి పడేస్తే అట్టు బాగుందని అట్టు ఉంచుకున్నాడట. కొంతకాలం తర్వాత ఏదో ఆయన క్లీన్ చేయడానికి తన బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏ గ్రంథం, అది ఏమనుందని అట్టుపేద పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం అని ఏ గ్రంథంకి లేదు కదా అని మళ్ళీ బైబిల్ తప్పించుకుని చదివి అర్థమైందండి. ఎన్నో సంఘాలకి ఒక కాపరయ్యాడు. ఆయనే ఎవరండి? భక్త్ సింగ్. అందరు చెప్పడం కూడా దేవుని నామని కనపడచ్చు. బైబిల్ నిర్లక్ష్యం చేయవద్దు. బైబిల్ చదవండి, మీ పిల్లలతో చదివించండి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఇమ్మానుయేలు సంఘం యొక్క పరిచర్యలో ఒక భాగంగా మీరు బైబిల్ అందరూ చదవాలి. ప్రార్థనకి బైబిల్ ఆన్లైన్ ప్రార్థనలో రావాలి. ఆన్లైన్కి వచ్చేవని ఆఫ్లైన్ చర్చికి రావడం మానేది కాదు, చర్చిలోనే ఉండాలి. ఎక్కడ కూడా మీరే అన్నట్టుగా ఉండాలండి. అందరూ చెప్పడం కూడా దేవుని నామని కనపరచు. ఇప్పటికీ చాలామందికి పేరు, మన సంఘం 6 గంటల కంటే 5 గంటలకే వస్తారు. చాలా సంఘాలు వేరే 6 అంటే 7కి వస్తారు. కనుక అంత మంచి పేరున్న సంఘం, కుటుంబం గారండి. ఆదివారం సండేని సిండేగా పాపపు దినముగా మార్చవద్దండి. కనుక చాలామంది ఒకసారి సోమవార దినంగా పాటించొద్దు. బంధువులతో, స్నేహితులతో గడపడానికి ఒక సమయం ఉంటుంది. కానీ దేవునితో వ్యక్తిగతంగా గడుపుతాం, సంఘంతో సంబంధం కలిగి ఉంటాం, అలాగే దేవుని సేవకులతో సంబంధం కలిగి ఉంటాం. దేనికి స్తోత్రం. ఒక్క హెచ్చరికను చెప్పి ముగిస్తాను. పాస్టర్ గారు, మీరైతే వాక్యం బాగా చెప్తున్నారు కానీ హెచ్చరికలు ఇవ్వడం లేదని ఒక హెచ్చరిక ఇస్తాను.
కనుక ఒకసారి 28వ కీర్తన 5వ వచనం. ఇవన్నీ కూడా బైబిల్లో మనం హెచ్చరికలుగా తీసుకోవాలి, దిద్దుబాటుగా తీసుకోవాలి. 28వ కీర్తన 5వ వచనం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయరు. చూసారా? ఎవరైతే లక్ష్యం చేయరో, అలక్ష్యంగా ఉంటారో, తేలికపాటి స్వభావంతో నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారు, దేవుడి కార్యాన్ని, దేవుడి పనిని, దేవుని సహవాసాన్ని, ఆయన హస్తకృత్యాలని ఎవరైతే లక్ష్య పెట్టారో బైబిల్ చెప్తుంది, కావున ఆయన వారిని వృద్ధిపరచమని ఎంత ప్రార్థించినా దానికి జవాబులు రాపోతున్నాయి. ప్రార్థన వినబడడం లేదు, జవాబు రావడం లేదు. కారణం ఏంటంటే దేవుని కార్యాలని లక్ష్య పెట్టని కారణం బట్టి ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలమొచ్చేను. చాలామంది నిర్మూలమైపోతున్నారు, కంటే కనబడడం లేదు. పరిస్థితులు బాధాకరంగా ఉంటుంది. ఇందాక ఇర్మియా చెప్పిన విలాప వాక్యాలు ఉంది. ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలిచి ఉన్నది. అనుదినము ఆయన వాత్సల్యత నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాలేదు. ఆమె చెప్దాం, మనం నిర్మూలం కావద్దని దేవుని ఆలోచన, సంకల్పం, చిత్తం. మనం నిర్మూలం అవడం అనేది దేవుని చిత్తము కానే కాదు, అది సాతాను యొక్క ప్రయత్నం. కాబట్టి దేవుని కార్యాలని లక్ష్యపడదామండి. ఆమె చెప్దాం హల్లెలూయా. అప్పుడు మనల్ని వృద్ధిపరిచే దేవుడు, మనం నిర్మూలము చేయకుండా కాపాడే దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఒకసారి ఆదివారం యొక్క గొప్పతనాన్ని ఒకసారి మళ్ళా రివిజన్ చేస్తున్నాం. చెప్పండి. వారములోనే మొదటి వారం, రెండవది ఆదివారం దినమున దేవుడు ఏమి సృష్టించాడండి? వెలుగును సృష్టించాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినము. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. శక్తివంతంగా సాక్షిగా ఉండాలంటే ఆత్మను పొందే వారంగా ఉండాలి. నెక్స్ట్ ఆరాధించడానికి నియమింపబడిన రోజు. కనుక చాలామంది దేవుడు ఎక్కడ లేడండి? ఇంట్లో లేడా? టీవీలో లేడా? టీవీ దగ్గర ఉండిపోతున్న చాలామంది. టీవీకి ఎడిట్ అయితే నీకు చచ్చిపోతే సమాధి చేయడానికి ఎవరు వస్తారు? ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నీకు తెలియదు. నేటి దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే సహవాసాన్ని విడిచి కాపరు లేని గొర్రెలుగా ఉన్నారు. వారి పట్ల ఆయన కనికర పడుతున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కనుక ఆరాధించే వారంగా ఉందాం. దానికి స్తోత్రం. అలాగే సేమ్ టైం రొట్టె విరిచే వారంగా ఉందాం. కనుక ఆయన బలలో పాలు పంపులు పొందాం. ఆయనతో అప్పుడు సహవాసం కలిగిన వారంగా ఉంటాం. ఆయన మరణాన్ని పునరుత్థానం ప్రచురిద్దాం. అంత్యదినమున లేపబడతాం. నిరీక్షణతో మనం పారభాగస్థిరంగా ఉందాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది ఏం చేస్తారు, పార్సల్ కాదండి. ప్రభు భోజన వల్ల పార్సల్కి పట్టుకెళ్ళడం కాదు. ప్రభు భోజన వల్ల ఆయన శరీరంలో రక్తంలోని పాలు భాగస్థులుగా ఉండి పాలు పంపులు పొందారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రభువు దినముగా, ఆదివారం దినముగా మనం భావిద్దాం. ఆత్మవశులముగా ఉందాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నీతో నేను, నీలో నేను, నాలో నీవు అని కలిసి ఉంటామయ్యా పాట పాడడం కాదు, కానీ మనం కలిసి ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మీయులంగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. పలానా వారు ఆత్మీయులను చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మీ పలుకు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మీరు క్రిస్టియనా అని సాక్ష్యం ఇవ్వాలి. కనుక ఈ సంభాషణ ఒకసారి మనం ఆలోచించేద్దాం. అట్టివారంగా మన ప్రభు కొరకు సాక్షాత్తంగా ఆదివారం గొప్ప దినం వేయించి మీతో పాటు మీ ఇంటి వారిని, అలాగే మన సంఘస్థులను కూడా ఏం చేయాలండి? రాని వారిని ఫోన్ చేస్తే పలకరించి ఎందుకు రాలేదు రమ్మని చెప్పి ఆహ్వానించి వారిని ప్రోత్సహించండి, నడిపించండి, వారిని బలపరచండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. బలహీనలకు ఓతనివ్వండి. ధైర్యం చెందిన వారికి ధైర్యపరచండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక దేవుడు అట్టి రీతిగా ఆదివారం గొప్పతనం గురించి దేవుడు తెలియజేశాడు.
ఈ ఆదివారం ఉన్న ప్రాముఖ్యత మనము కూడా మరి కలిగి ఉండి మనం కూడా ప్రభు కొరకు సాక్షాత్తుగా శక్తిమంతులుగా ఉందాం. అనేక నూతన ఆత్మలను మనం సంఘానికి నడిపిద్దాం. దేవుడు వచ్చి నన్ను దీవించుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం మనం అందరము ధ్యానిద్దాం. ఆదివారం యొక్క ప్రత్యేకతను, బైబిల్లో దేవుడు ఏ విధంగా మనకి సూచించాడో ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మనతో సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఎడతెగక ఆయన సంఘంలో సహవాసం అందు మనం నిలిచిండులాగిన మనం రెండు చేతులు ఆకాశం అయిపోతే దేవుని వేడుకుంటుండగా సావిత్రముగా చివరిగా ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, ఆదివారం మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రభా తండ్రి, మమ్మల్ని ప్రభా తండ్రి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆదనకర్త నీకే వందనాలు. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు తండ్రి. నీవు నియమించిన దినం, పరిశుద్ధాత్మను కుమ్మరించిన దినముగా ప్రభా తండ్రి, నీవు పునరుత్థానుడైన దినముగా మేము నిన్ను ఆరాధించడానికి నిర్లక్ష్యం చేయక ప్రతి దినము జరుగుతున్న ప్రార్థనలో, రాత్రి జరుగుతున్న బైబిల్ స్టడీలో ఎడతెగక మేము ఉండడానికి కృప చూపించండి ప్రభా తండ్రి. ప్రభా తండ్రి, నీవు ప్రభా నేను నిర్లక్ష్యం చేసిన వారిని ప్రభా నువ్వు అలక్ష్యము చేసే దేవుడు గాడు అయినప్పటికీ ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు కనుక ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా క్షమించి మళ్ళీ మమ్మల్ని నడిపించండి ప్రభా అని వేడుకుంటుండగా ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తము, సంఘం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి బయట తీసుకుని వెళ్ళవలసిన మనం చేస్తున్నాం. యవనస్తులు వేచి ఉండవలసిన మనం చేస్తున్నాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసులైన మా తండ్రి నీకు స్తోత్రములు. ప్రభు, నువ్వు శూన్యములో సృష్టిని కలుగు చేసిన మా సృష్టికర్త నీకు వందనములు బాబు. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, చీకట్లో ఉన్న మమ్మలను ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నడిపించిన తండ్రి మీకు స్తోత్రములు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసయ్యా. నిన్న శ్రద్ధగా, నిర్లక్ష్యముగా, అజ్ఞానులముగా ఉండక ప్రభువా, నీ వెలుగులో నిలిచి నడిచి ప్రభువా, నీ వెలుగును పొందుకొని దినదినము నా ప్రభువా ఈ సంఘము నానాటికి నాయన వాక్యములో ప్రభువా ప్రార్థించుట్లో నాయన, స్తుతించుట్లో నాయన, గణపరచుట్లో నాయన, నాయన సంఘ అవసరతలో నాయన మాకందరికీ ఏకాత్మ ఏక మనస్సు ఆది యందు అపోస్తలులు ఎలాగైతే ప్రభువా ఆ ఇంటి ఆ కూడి ప్రభువా తండ్రి ప్రార్థన చేసి నీ ఆత్మను పొందుకున్నారు ప్రభువా. ఆ రోజుల్లోనే కాదు తండ్రి, ఈ దినాల్లోనూ కూడా మీరు మాతో ఉన్నారు బాబు. మీకు స్తోత్రములు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తి మా సంఘం అంతటి మీద నీవే నింపమని బ్రతిమలాడుచున్నాను యేసయ్యా. నాయన మీ ఆత్మను మేము ఎవ్వరము పోగొట్టుకోవద్దు బాబు. మీ ఆత్మ వెలుగులోను ప్రభా, మీ ఆత్మ అభిషేకములోను, నీ ఆత్మ వరాలు ఫలాలలోని మేము ప్రభా పయనించగలిగిన గొప్ప శక్తి మా సంఘానికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నాయనా, నీవిచ్చిన దైవజనుని బట్టి నీకు కృతజ్ఞత వందనములు. సంపూర్ణమైన ఆరోగ్యముని ఇవ్వండి తండ్రి. చక్కనైన జ్ఞానముతో బోధించే కృపను ఇంకా అనుగ్రహించండి బాబు. కుటుంబాన్ని అంతటినీ దీవించండి. నడిపించిన అమ్మగారిని ఆశీర్వదించండి ప్రభా. బెని బాబుని తన భార్యని కూడా దీవించి సంఘం నానాటికి వర్ధిల్లి అనేకులకు వెలుగుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి ముఖ్యముగా మేము కుటుంబాలతో సహా మీ సన్నిధికి రావడానికి మీ కృపనిచ్చి నడిపించండి బాబు. మరి మాకు ఒక ఆలయం అవసరమై ఉన్నది దేవా, మీరు మాకు అనుగ్రహించమని కూడా బ్రతిమలాడుచున్నాను ప్రభా. అయ్యా, ఎక్కడ మీరు మాకు స్థలం ఇవ్వబోచున్నారు మీరు అనుగ్రహించి మాకు చక్కనైన మందిరము ప్రభా, ప్రతి దినములు ప్రార్థన జరగవలసిన ఒక గొప్ప మందిరము మాకు అనుగ్రహించి నడిపించమని ఇదేన ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకొని మీరే మహిమయు ఘనతయు ప్రభావము పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మగా నియోని సహవాసం కూడిన మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామ సంపూర్ణ అపవాద క్రియగణంత నాశనం కన్నా.